సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఇప్పటి వరకు చదువుకునే వస్తున్నానమ్మా. వీడొకడు వంటలంటే పిచ్చి. ఇదిగోండి గారు చికెన్ మసాలా మిక్స్ చేయమంటారా? వద్దొద్దు, అలాగే ఉంచు, నేను చెప్తాగా. ఏంటది అలా నల్లగా తయారైంది? అయ్య బాబాయ్ మాడిపోయింది అమ్మగారు. నుండమ్మా, చాలా బాగుంటుంది. హే ఉండు, నాన్నగారిని తీసుకొస్తా. ఏంటిది చూడటానికి చాలా బాగుందే. ఏమంటారంటావు దీన్ని? బొంగులో చికెన్ అంటే వెదురు బొంగులో తయారు చేస్తాం కదా, అందుకే దీన్ని బొంగులో చికెన్ అంటారు. అమ్మాయి గారు బొంగులో చికెన్ చాలా బాగుంది కదండి. మనం కూడా ఇలాంటి వెరైటీ ఎప్పుడైనా ట్రై చేసి ఉండాల్సిందే. వస్తున్నా. రండి. ఏంటి? చికెన్. బాబు గారు తీసుకోండి. మీరు తీసుకోండి. తిన్నావా? బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి వెరైటీ ఎప్పుడు ట్రై చేయలేదా? నువ్వే చేసావా? నేను కాదు, కార్తీక్ చేశాడు. దీన్ని బొంగులో చికెన్ అంటారు అంకల్. కార్తిక్ గారు మీరు తీసుకోండి. నేను తర్వాత తింటానులే, ముందు అందరికీ పెట్టు. నువ్వు తీసుకో. భాస్కరం చెప్పరా. రేయ్, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుడురా. నేను భరతవర్మని తీసుకొస్తున్నా. వాడి కార్తిక్ గురించి నేనేమి చెప్పలేదు, నువ్వు కామ్ గా ఉండు. అంతా నేను సెట్ చేస్తున్నాగా, నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో చాలు. నేను ఇప్పుడే వస్తున్నా. తీసుకోండి. భారత్, నైస్ మీటింగ్ యూ సార్. రా భరత్, ఏంటి ఫ్రెష్ అయ్యావా? సార్ సార్ ఇది 12 బోర్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ కదండి? ఎస్. కెన్ ఐ? యా ష్యూర్. మీ ఫాదర్ దీంతో 18 పుల్లిని వేటాడారంట కదండి? నాన్నగారు చెప్పారు. బ్యూటిఫుల్ పీస్. Get back, baby. Thank you, sir. Great. It was really awesome holding this double-barrel Jeffrey, sir. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? జైసల్మేర్, రాజస్థాన్. ఓ, రాధిక ఒకసారి కావ్యని పిలు. అలాగే బావగారు. సో కావ్య, మీ నాన్న పిలుస్తున్నారు. ఏ ఎందుకు? పజిల్స్ భాస్కర్ ఈసారి ఫోటోలే కాదు, ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చినట్టున్నాడు. హాయ్. హలో. ఒరే బంటి, బుక్ ఇవ్వు. చూడు. ఇస్తావా ఇవ్వవా? కార్తీక్ సార్ ఆగమ్మా, బుక్ నా బుజ్జు కదా, బుక్ ఇలాగి తీసేసుకుంది. తీసుకో. నీకు ఎలాగో ఈ బుక్ వేస్ట్ కదా ప్రియా, నీకు పెళ్ళైపోతాను కదా, నాకు ఇచ్చే నేను డ్రాయింగ్స్ చేసుకుంటా. అరే బంటి ఆగరా, నేను నీకు యాపిల్కి మీ ఇద్దరికి 2 డ్రాయింగ్ బుక్స్ కొనిస్తాను, ఓకేనా? ఇటు చూడు. ఈ భాస్కర్ అంకుల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అవును, ఆయన మన ఇంటికి రావడం మానేశాడేంటి? అంకుల్ని కార్తీక్ పసిల్ అడిగాడమ్మా, దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన మన ఇంటికి రారు. తిక్క కుదిరింది. రేయ్, ఇది రోట్వెలర్ కదా సార్? యా. వావ్, నైస్ డాగ్. ఫెరోషియస్ టూ. పేరేంటి? యా, జెర్సీ. హే జెసీ. జెసీ, జెసీ. నీకు బీపీ చాలా ఎక్కువగా ఉందిరా, కొంచెం ఉప్పు తగ్గించు. అయినా నువ్వు నాన్ వెజ్ తినవు, టెన్షన్స్ పడే వ్యక్తి కూడా కాదు.
నీకు బీపీ ఎలా ఎక్కువ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఉంటాను రా. రేయ్, ఆ, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావురా? అడుగు. 2 కాళ్ళతో చెట్టు ఎక్కి 3 కాళ్ళతో చెట్టు దిగే జంతువు ఏంట్రా? మల్టిపుల్ ఎంబ్రియో ఇల్యూషనరీ డిజార్డర్. ఏంట్రా అది? నీకు వచ్చిన జబ్బు అంత ప్రమాదకరం అంటావా? చాలా డేంజరస్. 1000 మందిలో ఒక్కడికి వస్తుంది. ఆ ఒక్కడు తప్ప అందరూ చేస్తారు. ఆ జంతువు ఏంటబ్బా? 40, 39, 38, 37, 36. భరత్ డూ యూ ప్లే చెస్? Yes, sir. బంటి కావ్యాన్ని పిలు. Come on. కూర్చో భరత్. Sir. చెస్ బోర్డ్ తెమను. సరే. హ్యావ్ యూ బీన్ టు సియాచిన్? సియాచిన్ ఎక్స్పెడిషన్లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. గ్రేట్, దట్స్ అ లవ్లీ ప్లేస్. కావ్య చెస్ బాగా ఆడుతుంది. ఓ, నాన్న రామా చెస్ ఆడదాం. చెస్సా? ఇప్పుడు వద్దు నాన్న. దట్స్ ఆల్ రైట్ సార్. తన మూడ్ బాగాలేదు నో 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 ప్రాబ్లం. రేపు తన మూడ్ సెట్ అవుతుంది. రేపు నీ బర్త్డే. సార్. ఎస్, టుమారో ఇస్ ఎ బర్త్డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సార్ అది ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. సో అప్పటి ఆఫీసర్స్ Many happy returns of the day, Bharat. థ్యాంక్ యూ. Really glad. Many happy returns of the day, Bharat. థ్యాంక్ యూ. Ray, hurry. నువ్వు ఎప్పుడు వచ్చావు? Good. హ్యాపీ బర్త్డే భరత్. Thanks. హీస్ కార్తిక్, మై ఫ్రెండ్. ఓ, ఐఎమ్ భరత్. హ్యాపీ బర్త్డే. ఎస్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? యునో, హీస్ అన్ అడ్వెంచరస్ గాయ్. మౌంటైనరింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ చేస్తాడు. హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఫ్రీక్. నాకు వచ్చు వాలీబాల్. ఇరుక్కున్నాడు. దెన్ లెట్స్ ప్లే వాలీబాల్. ఓకే, కావ్య బాల్. క్యాచ్. భరత్ సర్వ్ చేయి. ఎస్ సార్. భరత్ వన్ సెకండ్. సార్. రండి, అందరు రండి. కమాన్. ఓకే, లెట్స్ స్టార్ట్. Okay. ఓకే. Come on, Bharat. కమాన్ కమాన్, అందరు రండి. Okay. Ready. కమాన్ కమాన్, గెట్ రెడీ. ఓకే, లే. యా. దర్బాబు గారు, టేక్ ఇట్. యా. కమాన్ కమాన్. సెకండ్ సర్వ్. టేక్ ఇట్. యా. కొట్ట కార్తిక్ ఒక బాల్ కొట్టాడు, పెద్దనాన్న ముక్క పగలు కొట్టాడు. Can somebody get an ice cube? No, pain ఎక్కువ అవుతుందేమో. లేదు, హీస్ రైట్. సత్య నువ్వు వెళ్ళు. నాన్న బ్రీత్ అవుతుందా? అన్నయ్య నొప్పిగా ఉందా? పెయిన్ రిలీవర్ స్ప్రే తెప్పించినా? కావ్య ఎక్స్రే తీద్దామా? నాన్నకి ఏం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నోస్కి ఎక్స్రేస్ తీయరు, పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ వాడరు, అండ్ ఎపిస్టాక్సిస్ కూడా లేదు. అండ్ ఈస్ బ్రీతింగ్ నార్మలీ, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. హీస్ కరెక్ట్. ఓ, ఐఎమ్ సారీ. మీరు డాక్టర్ కదా? ఇలాంటి టైంలో ప్రొఫెషన్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది మీకుంది. హాయ్ కార్తిక్. హాయ్. నేనంత గట్టిగా కొట్టుండాల్సింది కాదు. ఆటలన్నాక దెబ్బలు మామూలే కదా కార్తిక్. ప్రియా,
నీ హబ్బీ వుడ్ బి. అదే నీ వుడ్ బి ఏం చేస్తుంటాడు? తనకేవో యూకేలో బిజినెస్లు ఉన్నాయట. సో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయిపోతావు అనమాట. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ డోంట్ నో. నేనేదో ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అంతట్లోనే పెళ్ళి అనగానే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి. ఇక ఆలోచించి కూడా వేస్ట్. పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కదా. నీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా సరైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఇప్పుడు చదువుకోవాలనుంది, పెళ్ళొద్దంటే ఒప్పుకుంటారా? ఐ డోంట్ నో, కానీ వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా. పెద్దనాన్న అయితే ఒప్పుకోరు. హాయ్. హాయ్. బ్యూటిఫుల్ ప్లేస్. సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్. ఐ కుడెంట్ సే నో. సారీ ఫర్ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏం నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే సరే, నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కరం అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసని చెప్పలేదు కదా, మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు. తిను. పోవే, తిన్నావుగా, పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొనిరా, తర్వాత చూద్దాం. పో, పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు. లచ్చనా, ఓ లచ్చనా, యాన్నున్నావయ్యా? వెళ్ళిపుచ్చేసినాను వదిని. ఏటి? ఓలమ్మో, పొద్దుననగా వన్న పెట్టినాను. యాడికి పోయినాడు? వన్న సద్దయిపోతున్నది గందా. ఓస్ మా అన్నయ్య సంగత. నువ్వే కదట వదిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఉట్టుకొచ్చేమన్నావు. ఓలమ్మో, మర్చిపోయినాను గందా. అవును, ఇవాళ ఆదివారం గందా. ఓ ముక్కలేందే ముద్ద దిగదని
అంత జింక మాంసం అట్టుకురమ్మన్నా. అవునా? అయితే జింక మాసం అట్టుకు రావడానికి వెళ్ళుంటాడు. అలాగా? ఓలి ఓలి సీత, ఎవలా లోపల? ఎవలాలు? ఎవలంతా వేటి నన్ను బెచ్చగాడిని. ఓ బిచ్చగాడివా? అట్టు. ఆ బెచ్చమట్టుకు చిందులో పోయి అదే ఎవ్రి మోసం అక్కడి నుంచి నా వేటి చెప్పతాను కదా, బుర్రకి ఎక్కనేది ఏటి. ఎక్కినాదిరా. మరింకేటి ఇటింకో చేసి ఎక్కడికి రమ్మంతావు? ఎక్కడ పోసిమంతావు? పోయి ఇందులోనా బొచ్చులోనా? ఓలమ్మో నేను రాను. మా లచ్చన గీట గీసినాడు గందా. గీటేసాడు రాటేసాడు అంటే వీటి ఇందులో పోయమ్మే. ఓలమ్మో నేను రానంటే అట్టు. ఆహా ఎవలనుకున్నావేంటి? నాను రావణుణ్ణే. ఊరు లచ్చన ఇలగిలిపొచ్చేసిన వేట్రా? వదిన చాలా డౌట్లు ఇట్టేసినదన్నా, అందుకే వెళ్ళిపోచ్చేసినాను. వదిన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసినావు, ఫీలవుతుందేటోరా? నీ కాడికి వెళ్ళనంటేనే తెగ ఫీల్ అయిందన్నా. అలాగా? ఇన్నిసార్లు అడుగుతున్నావు, నా మీద డౌట్ ఆడుతున్నావా ఏంటి? పెద్దగా నీ ఎదినారా? కన్నాల్ అర్జున్ మీతో పనిచేశారట కదా సార్? యా, హీ వాస్ మై కలీగ్. 2 years మేము ఒకే రెజిమెంట్ లో ఉన్నాం. ఏంటి తిరిగేసి వచ్చారా? మన రొయ్యల చెరువు నుంచే. ఏ కార్తీక్, నేను అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మధ్యలోనే లేచి వెళ్ళిపోయావు. నాకు నచ్చలేదు. ఏ? రామాయణం మన ఎపిక్ శ్రీకాంత్, అలాంటి రామాయణాన్ని ఇలా ఇంత నీచంగా, అందుకే నాకు నచ్చలేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ కార్తీక్, దాన్ని అంత సీరియస్గా తీసుకుంటే ఎలా? మీ అమ్మ నాన్నల మీద కూడా ఇలా చెత్త జోక్స్ వేసుకుని ఎంజాయ్ చేయగలవా? చెప్పు శ్రీకాంత్, జస్ట్ ఫర్ ఫన్ సేక్ చేస్తావా? ఇది అంతే, నాకు చాలా చెత్తగా అనిపించింది. రాముడు మనందరికీ ఐడియల్, మనిషి ఎంత ఎథికల్గా బతకాలో చూపించాడు. అలాంటిది అతని ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ చేయడం అంటే మన ఎథికల్ వాల్యూస్ని మనం క్వశ్చన్ చేసుకున్నట్టే. అంత గొప్ప రామాయణాన్ని పని చేయడం అంటే చాలా ఘోరం. ఈ ఒక్క విషయంలో కార్తీక్ నేను సపోర్ట్ చేస్తాను. నిజానికి నాకు లేచి వచ్చేయాలనిపించింది, కానీ అందరూ ఏమనుకుంటారో అని ఆగాను. ఐ లైక్ యూ కార్తీక్, నువ్వు అనుకున్నదేదో నువ్వు చేసావు. వీడేంటి పొద్దు నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు? మార్నింగ్ కార్తీక్. హే భరత్, నేను వస్తా. ఓ యు వాంట్ టు జాయిన్? యా కమ్. అవును కార్తీక్, నువ్వు చాలా కాలంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చిన్నప్పటి నుంచి. గ్రేట్. ఇంత లావుండి కూడా అలవాటైపోయింది. ఎంత పరిగెట్టినా ఆయుసం రాదు, లావు తగ్గను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? షో. ఏం చేయాలి? ఆర్మీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఎలాగా? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? అది తర్వాత చెప్తాను, కానీ నువ్వు నాకు ఆర్మీ వాళ్ళు చేసేవన్నీ చెప్పాలి, సరేనా? Cheers. ఏంటి సడన్ గా పార్టీ? ఐ లైక్ ఆర్మీ పీపుల్, అందుకే. మీ ఆర్మీ వాళ్ళు చాలా గ్రేట్ భరత్. మన దేశం కోసం ఎన్నో సాక్రిఫైసులు చేస్తారు. ఇట్స్ ఎన్ ఆనర్ టు బి ఎ సోల్జర్. నువ్వేం చేస్తుంటావు? కిండర్ గార్డెన్లో టీచర్. సివిల్స్కి ప్రిపేర్ అయి ఉండాల్సింది, అట్లీస్ట్ ఎంసెట్ అన్నా అటెంప్ట్ చేసి ఉండాల్సింది. నాకు ఎంసెట్లో 8th ర్యాంక్ వచ్చింది. ఆర్ఈసీ వరంగల్లో సీట్ కూడా వచ్చింది. కానీ నాకు కిడ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా జెలస్గా ఉంది. ఫ్రాంక్లీ, లైఫ్లో నీకున్నంత సాటిస్ఫాక్షన్ నాకుండదు. ఏ? డాడ్ ఆర్మీలో ఉండేవారు, బహుశా అందుకే నేను ఎన్డీఏ రాశాను, సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సోల్జర్ బై ఛాన్స్. కానీ నువ్వు అలా కాదు, యువర్ టీచర్ బై చాయిస్. నువ్వు లైఫ్లో ఏది కావాలనుకున్నావో, ఏది చూస్ చేసుకున్నావో అది నువ్వు చేస్తున్నావు. నువ్వు కావ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా? బెస్ట్ ఫ్రెండ్స్, మేము చాలా క్లోజ్. ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అంత మంచి అమ్మాయి నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. యూనో, తను ట్రీట్ చేసిన పేషెంట్కి ఏదైనా జరిగితే తన రోజంతా డల్ అయిపోతుంది. వెరీ సెన్సిటివ్. అవునా? మేమిద్దరం ఎప్పుడన్నా గొడవ పడితే తనే ఫస్ట్ వచ్చి సారీ చెప్తుంది. తనకు అస్సలు ఈగో లేదు తెలుసా? గుడ్ మార్నింగ్. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఆర్మీ వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయొచ్చో తెలుసుకుందామని భరత్తో బయటికి వెళ్ళాను. అయ్యో, నా నెత్తిలా ఉంది. వాడు నీ కాంపిటీటర్. వాడిని మా నాన్న ఎందుకు తీసుకొచ్చాడో నీకు తెలుసా? మీ నాన్న వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా,
వాడు గెస్ట్ కాదు పెళ్లి కొడుకు, అర్థమైందా? నీకు నేనంటే ఇష్టం కదా, మళ్ళీ వాడిని ఎందుకు తీసుకురావడం? ప్లీజ్ కార్తిక్, క్వశ్చన్స్ అడకు. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. చూడు, వాడికి నువ్వు దూరంగా ఉండు. అసలు మాట్లాడగాడుతో ఎందుకు వచ్చిన గొడవ? అవును, వాడు నీ గురించి అడిగాడు. ఏం చెప్పావు? నువ్వు చాలా మంచిదానివని చెప్పాను. ఏ అలా చెప్పకూడదా? కార్తిక్, నువ్వు వాడితో మళ్ళీ మాట్లాడుకు, అస్సలు మాట్లాడుకు, అర్థమైందా? భరత్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, స్కూల్ టైం నుంచే. మరి అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం లేదు, నీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళైతే బెటర్, ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళకన్నా. నేను కూడా అందుకే బాగా తెలుసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంది. పేరేంటి? తర్వాత చెప్తాలే. సరే, కావ్య నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తన్నే అడిగి తెలుసుకుంటాను. ఏ కావ్యాన్ని అడక్కు, మళ్ళీ నన్ను తిడుతుంది. మరి నువ్వే చెప్పు. అందుకే నీతో మాట్లాడుద్దంది. వాట్? సరే, నేను నీకు చెప్తానులే. మరి నువ్వెవ్వరికీ చెప్పకూడదు, కావ్యకు కూడా. ప్రామిస్. ఈ విషయం నీకు తప్ప మొత్తం అందరికీ తెలుసు. పిచ్చిగానే పట్టిందా నీకు? ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఏమి నీ ఉద్దేశం? దగ్గరలో పెళ్లి పెట్టుకుని మా అన్నయ్య పరువేం కావాలి? ఇవన్నీ ఏమైనా ఆలోచించావు నువ్వు? మీరు నా గురించి ఆలోచించరా? నేను ఐఐఎంకి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యానో. ఇప్పుడు ఈ పెళ్లితో నా డ్రీమ్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. మరి ఏడిపోతే తాంబూలాలకి ముందే ఏడవచ్చు కదా. నేనేదో ప్రిపరేషన్స్లో ఉన్నాను, మీరు సడన్గా తాంబూలాలు అన్నారు, కార్డ్స్ ప్రింట్ చేస్తారు. అయినా కార్తీక్ చెప్పేంత వరకు నేనేం మిస్ అవుతున్నానో రియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఏం చెప్పమంటావు పెళ్లి వాళ్ళతో? మీరేం వరీ కాకండి, ఇది నా డెసిషన్ అని నేను పెళ్లి కొడుకుతో ఆల్రెడీ చెప్పేశాను. పెళ్లి పనులు ఆపేయండి, ప్రియనేమనొద్దు. వెళ్ళిపోతావా ఇంత సడన్ గా? ఎందుకు? ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, నా లీవ్ కూడా అయిపోయింది. ప్రియా పెళ్లి దగ్గరలోనే ఉంది కదా. నేను వచ్చిన దగ్గర నుంచి టికెట్ తీసేనా అన్నావు. ఇప్పుడేమో నేను వెళ్ళిపోతా అంటే వద్దంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం కార్తీక్. ఏ? భరత్ ఉన్నాడుగా. ఉంటే మరి నువ్వు ఉండాలి కదా. చిన్ను, నువ్వెప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, సరేనా? సార్, నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాలి, వెళ్తున్నా. అప్లికేషన్ ఎందుకు సబ్మిట్ చేయలేదురా? బానే ప్రిపేర్ అయ్యావుగా, ఏమైంది నీకు? అదైంది, ఇప్పుడు నువ్వు మాట్లాడవేంట్రా? పోనీ నెక్స్ట్ ఇయర్ రాస్తావా? ఎందుకు రాయురా? నేను షెఫ్ను అవుతాను పెద్దనాన్న. ఐఐటి చదువుకోరా అంటే వంటలు చేస్తానంటావేంటి? మీరు వంటలు చేస్తారుగా. హాబీకి ప్రొఫెషన్కి చాలా తేడా ఉంది, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ నీకు లేవు. శ్రీకాంత్ వంటలు బాగానే చేస్తాడు కదండి, వాడికి అదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారు? నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కావు, మా వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి. చిచి, ఇంటిని కిండర్ గార్డెన్ చేసి పారేశాడు. మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది వల్ల. అసలు అప్పుడే ఇన్ని తరివేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. అయ్యో బాబోయ్, ఉన్న 4 రోజుల్లోనే ఇల్లు ఇలా తయారైందంటే ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురు ఏమన్నా సరే మీ పెళ్లి జరగదు. వెళ్ళిపో కార్తీక్, వెళ్ళిపో ఇక్కడి నుంచి.
అంకుల్ సారీ అండి. నా ఇంటెన్షన్ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని కాదు. నాదే తప్పు అనుకుంటా. చిన్నపిల్లలతో డీల్ చేసినట్టు అందరితోనూ డీల్ చేశాను. నేను వెళ్తున్నానండి. ఇవాళ మా నాన్న కళ్ళలో చూశాను తను నిన్నెంత హేట్ చేస్తున్నారు. మన పెళ్ళికి ఒప్పుకోరు కార్తిక్. నేను చిన్న చిన్న ఆనందాలే లైఫ్ అనుకుంటాను. మీ నాన్న ఆలోచనలు వేరు. అవి నాకు అర్థం కావు, ఎప్పటికీ అర్థం కావు కావ్య. ఐ బిలీవ్ దట్ హీ వుడ్ గెట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. ఖచ్చితంగా నాకన్నా మంచివాడిని. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు వాడు నీకు కరెక్ట్ కాదని. నేను నీకు పర్ఫెక్ట్ సంబంధం తీసుకొస్తాను రా, ఐ ప్రామిస్ యూ. నీ దృష్టిలో నాకు పర్ఫెక్ట్ అంటే ఎవరు నాన్న? భరత్తా? ఆబ్వియస్లీ. హ్యాండ్సమ్గా ఉంటాడు, ప్రొఫెషనల్ స్టేటస్ ఉంది, హీస్ డిసిప్లిన్ టూ. కావ్య, నువ్వు ఒక డాక్టర్వి. ఈ కార్తిక్ ఏదో చిన్నపిల్లల కథలు చెప్తూ బతుకుతుంటాడు, లావుగా ఉంటాడు. ఎందుకు నాన్న నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నాకు తెలుసు యు ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. నువ్వు నా విషయంలో ఎప్పుడూ తప్పు చేయవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. కానీ నాన్న, నాకిప్పటికీ కార్తిక్ అంటే చాలా ఇష్టం. పర్ఫెక్ట్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ కార్తిక్ గురించి ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. తను నన్ను ఆల్వేస్ హ్యాపీగా ఉంచుతాడు. అండ్ ఐ ఫీల్ హీ మేక్స్ మీ కంప్లీట్. బట్ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ డాడ్. మీ డెసిషన్ తప్పు కాదని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే అస్సలు బాధపడద్దు. మీ నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న. ప్రతి శ్వాస తన తలపవుతున్నది. ప్రతి శ్వాస తన తలపవుతున్నది. జారే ప్రతి ఆశ జతడుగేదన్నది. ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నది. ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నది. కలవోలేవో కనలేని ప్రేమ, కనుచూపు ఎటు వాలుతున్నా తన రూపు కదలాడుతోందా.
ప్రతి గాలి తన లాలి పాటైనదా కన్నీటి గల తాకుతుంటే ఈ కంటి గల కరుగుతోందా ప్రతి మలుపు తను లేని బాటైనదా హే ఆపాశమే నేడు ఆవేదనవుతోందా ఏ దారి కనరాక ఎదురీదుతూ ఉందా ఈ పాదమీ వేళ ఏకాకి నా వల్లే ఎదరికి చేరాలో ఎదనడుగుతున్నదా తొలి ప్రేమ గుండెలను తొలి చేస్తూ ఉన్నదా తొలి ప్రేమ గుండెలను తొలి చేస్తూ ఉన్నదా కలవోలేవో కనలేని ప్రేమ రిలేషన్షిప్స్ అన్నీ స్ట్రెయిట్ లైన్స్ అని నీ నమ్మకం కాదు. అది ఒక పజిల్ అని నా కూతురు కాపురం నాకు నేర్పిందిరా. ఈ రెండూ కాకుండా దానికి వేరే మీనింగ్ ఏదో ఉందని ఇప్పుడు నీ కూతురు చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. బహుశా మనమే అర్థం చేసుకోవట్లేదేమో. ఒక్కసారి ఆలోచించరా. హలో భరత్, నేను కల్నల్ లక్ష్మీపతి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ చెప్పండి సార్. నీతో మాట్లాడాలి. రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. ఏ పనులు పెట్టుకో. ఓకే సార్. రైట్. మీ నాన్న ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఎప్పుడు అపోజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మా అన్నయ్య నీ విషయంలో తప్పు చేస్తున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న భరత్తో మాట్లాడటానికి బయలుదేరుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావే? నువ్వు కార్తిక్తో చాలా సంతోషంగా ఉంటావని మా అందరికీ తెలుసు కావ్య. నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడరా. మేమంతా నీతోనే ఉన్నాం. మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు గట్టిగా అడిగితే అన్నయ్య కాదనిలేడు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయనకి నచ్చకపోయినా నా కోసం ఒప్పుకుంటారు. నాకు నాన్నంటే అంతే ఇష్టం. ఆయనకి నచ్చనిది నేను ఎలా అడుగుతాను? అసలు నీతో పూర్తిగా అన్ని విషయాలు చెప్పాకే నేను పిలిపించి ఉండాల్సింది. ఐ వుడ్ డన్ అ మిస్టేక్. నేను ఒక తండ్రిగా ఆలోచించానే కానీ ఒక సీనియర్గా బిహేవ్ చేయలేదు. ఐఎమ్ సారీ భరత్. సార్ అంత మాట ఎందుకు? ఐ కెన్ అండర్స్టాండ్. A for apple. A for apple. B for ball. B for ball. C for cat. C for cat. D for dog. D for Karthik. dog. మీరేంటండి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. కావ్య నిన్ను మర్చిపోలేకపోతుంది కార్తిక్. ఓ పని చేస్తానండి. నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి ఇస్తాను. అవి తనకు చూపించండి. ఎందుకు? అప్పుడు మీరు చూసిన పెళ్లి కొడుకునే తను పెళ్లి చేసుకుంటుంది. నేను భర్తను కలిశాను. తనతో కూడా మాట్లాడి నేను ఒప్పిస్తాను. మనసుకు నచ్చినట్టే ఉండాలంటావు, ట్రాన్స్పరెంట్గా ఉండాలంటావు. అలా బిహేవ్ చేసినందుకే కదండి నేను మీకు నచ్చలేదు. అవుననుకో,
అందుకే నేను వదిలించేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఎవరిని హర్ట్ చేయకుండా కావ్యని భరత్ని పెళ్లికి కన్విన్స్ చేస్తానని చాలా కన్విన్సింగ్గా నన్ను కన్విన్స్ చేసేసరికి నేను కన్విన్స్ అయిపోయాను. నా ప్రొఫెషన్ వల్ల నాకు అందరినీ మెజర్మెంట్స్ తోటి అచీవ్మెంట్స్ తోటి అంచనా వేయడం అలవాటైపోయింది. అందుకే మొదట్లో నువ్వు నాకు నచ్చలేదు. మరి ఇప్పుడు నచ్చావు, బాగా నచ్చావు. బోట్లో నువ్వు చూపించిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు నచ్చింది. నా ఆస్తి పోయిందని నువ్వు నమ్మి నన్ను సేవ్ చేయాలనుకున్న నీ ఇంటెన్షన్ నాకు నచ్చింది. నువ్వు చేసిన బొంగులో చికెన్ భలే నచ్చింది. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసేవే ఆ సెల్యూట్ అది కూడా నచ్చింది. నిన్నెంతగా తిట్టుకున్నా నేనే నిన్నెంత మిస్ అవుతున్నానంటే నిన్ను ఇష్టపడ్డ నా కూతురు ఇంకెంత మిస్ అవుతోందో నేను అర్థం చేసుకోగలను కార్తీక్. షీఈస్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్. నా కూతుర్ని పెళ్లి చేసుకో కార్తీక్. హాయ్, నన్ను గుర్తుపట్టారండి? పట్టే ఉంటారులేండి. ఇక రాజుగారు కథ విషయానికి వస్తే, అలా రాజుగారు యువరాణి మనసును అర్థం చేసుకొని పెళ్లికి ఒప్పుకున్నాడు. ప్రియ చదువు అయ్యేంత వరకు వెయిట్ చేసి మరీ అదే పెళ్ళికొడుకు ప్రియని పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్ ఐఐటి చేయలేదు, కానీ ఐలాండ్లో ఫుడ్ కోర్ట్ పెట్టి వంటలతో చాలా పాపులర్ అయిపోయాడు. అర్రే చెప్పడం మర్చిపోయాను, మన పజిల్స్ భాస్కరం కార్తీక్ వేసిన పజిల్స్కి ఆన్సర్ దొరక్క